రేవంత్ రెడ్డి గారి పరిపాలనకే అసలు ఒక రాంగ్ అన్న చెప్పడం అనేది లేదు మనకి. రేవంత్ అన్న చాలా అభివృద్ధి చేస్తుండు. మనకు బంగారు తెలంగాణ అని చెప్పడం నిజం కాబోతుంది. సన్న బియ్యం పథకం మేము మా ఇంట్లో రోజు వండుకొని తినే బియ్యం సన్న బియ్యము అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు తింటున్నారు. చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్లులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి 5 లక్షలు అనేది కూడా పడుతుంది వారి అకౌంట్లలో. ప్రతి ఒక్కరు మంచి ఇల్లులు కట్టుకుంటున్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరా మిల్లులు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులో కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ప్రతి ఒక్క హామీలు కూడా 6 గ్యారంటీలలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. గత ప్రభుత్వం మనకి రేవంత్ అనే చెప్పిండు 11 లక్షల రేషన్ కార్డులు నేను ఇచ్చిన అని. అది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. వేరే ప్రభుత్వం వచ్చి మనకి ముందున్న పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చి చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ అన్న బంగారు తెలంగాణ చేస్తాడు తప్పకుండా. అది కంపల్సరీ రైతు భరోసా డబ్బులు వేస్తారు. ప్రతి ఒక్క రైతుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతు కోసం పోరాడుతున్నారు. ప్రతి ఒక్క ప్రజల కోసం పోరాడుతున్నారు రేవంత్ అన్న. అందుకే ఈ రోజు మన నల్గొండ కూడా రావడం జరిగింది. మా నల్గొండ ప్రజల బాధలు కూడా అర్థం చేసుకొని మా బాధలు తీరుస్తారని తెలియజేస్తున్నాను. నాణ్యం కొనుగోలు ప్రతి ఒక్కటమ్మా, ఒక్కటి అని కాదు. రేవంత్ అన్న ప్రభుత్వం మరి 10 ఏళ్ళు కూడా మరో 10 ఏళ్ళు కూడా మన ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ప్రతి ఒక్కటి ఇస్తున్నారు కూడా, ఇంకా ఇస్తారని తెలియజేస్తున్నాను. మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పినారు. ఇప్పుడు ఎవరైనా ఒక విషయం ఏంటంటే మహిళలకి తులం బంగారం ఇస్తారని చెప్పారు. తులం బంగారం తోటి ఏం చేసుకుంటాం మనం? ఫస్ట్ అంటే ఒక సన్న రింగ్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మీరు హామీలలో నెరవేరుస్తారు అంటే తులం బంగారం ఇస్తున్నారు ఏది అని అంటారు. దానికంటే మంచిగా చేస్తున్నారు. మనకి ఫ్రీ బస్ ఇస్తుండు, సన్న బియ్యం పథకం ఇస్తుండు. ఇంకేం కావాలి మనకి? ప్రతి ఒక్కటి మహిళలకి వడ్లేని రుణాలని కాదు, కంపల్సరీ రేవంత్ అన్న అంటేనే ప్రతి ఒక్కటి తీర్చే పేరే రేవంత్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనకి మహిళలది ఫస్ట్ ఏంటంటే మహిళలకి ప్రతి ఒక్కటి తీరుస్తున్నారు. వారికి ప్రతి ఒక్క మహిళని కోటీశ్వర్గా చేస్తా అని చెప్పినారు రేవంత్ అన్న, తీరుస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచుతున్నప్పుడు మనము ధర్నాలు చేసి మనము తగ్గించాలని మనం స్ట్రైక్ చేస్తున్నాం. పెట్రోల్ ధరలు తగ్గించాలని. బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ అనేది లేదు. అసలు బీఆర్ఎస్ గురించి అసలు అడగాల్సిన అవసరం లేదు. అసలు బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ లేదు, అసలు ఆ పార్టీ లేదు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పని. ఆయన పేరు కేసీఆర్ కాదు, ఫామ్ హౌస్ మనిషి అని పెట్టాలి. కేసీఆర్ గారు లేడు, ఎవరు లేరు. కేసీఆర్ అనేట అసలు ఆయన మరి ఎమ్మెల్యేగా ఉండా లేడా, ఫామ్ హౌస్ లోనే ఉంటుండా, మరి ఏం చేస్తుండో మాకు తెలియదు. ఆయన ఫామ్ హౌస్ కే అంకితం, ఆయన బయటికి రాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పరిపాలన అసలు అద్భుతం అండి. ఎవరు చెయ్యలేనిగా నల్గొండ గతంలో మన ఎమ్మెల్యేనే వెంకటరెడ్డి గారు. ఏదో లాస్ట్ 5 ఏళ్ళు ఎవరో వచ్చి పోయిర్రు. కానీ ఈ 20 ఏళ్లలో మంత్రి పదవి త్యాగం చేసి ఎన్ని గొప్ప పనులు చేసి ప్రతి ఒక్క ప్రజల్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. వారి బాధలు అర్థం చేసుకుంటారు. కోమరెడ్డి గారిని చెప్పడం లేదు, ఆయన మా దేవుడు చెప్పాలంటే. హరీష్ రావు అనేట అసలు ఆయన వాళ్ళు ఎందుకుండ్రో, వాళ్ళకి మాట ఇచ్చి తప్పే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాటలు ఇచ్చి తప్పడం వాళ్ళకి అలవాటు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట ఇచ్చి నెరవేరుస్తారు. మాట ఇచ్చి తప్పేది ఉండదు మన కాంగ్రెస్ పార్టీలో. మరో 6 గ్యారంటీలో ప్రతి ఒక్క గ్యారంటీ అమలులోకి చేస్తారు. ఇప్పుడు మన రేవంత్ అన్న వచ్చిండు, మనకు బాధలు అర్థం చేసుకుంటాడు. మనతో అసలు కవిత పార్టీ ఏంది? అసలు కవిత పార్టీ అసలు ఆ పార్టీ పేరు ఏదో ఉంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనుకుంటాం. ఆ పార్టీ అసలు ఇందాక కూడా చూస్తున్నాం, వాళ్ళు వచ్చి ఏదేదో చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు వచ్చి. అవన్నీ వేస్ట్. అసలు పార్టీ పెట్టుకొని నువ్వు వేస్ట్. నువ్వు కూడా కాంగ్రెస్ లోకి రా అమ్మా కవితక్క, మనందరం కలిసి పని చేద్దాం. అయినప్పుడు చూద్దాం. అయినప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తా. అమ్మకి అది అయ్యేది లేదు. కవితక్కకు ఒకటే చెప్తున్నాం, కవితక్క కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేమందరం కలిసి మీతో పని చేస్తాం అక్క. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.